యునో కనిక, ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఉంది కదా, అది చాలా కామన్గా మారుతుంది. మనం ఏమైనా చేసి తీరాలి. కనిక, నువ్వు సోషల్ మీడియా ఛానల్ స్టార్ట్ చేయాలి అని అంటూ ఉండేదాను కదా, అదే ఒక మీడియంగా మార్చి మనం స్టార్ట్ చేద్దామా? అంటే ఎలా? ఐ కెన్ బి ద వాయిస్ ఆఫ్ యువర్ రైటింగ్. డింపుల్, రెడీ? ఓకే, 1 2 3 గో. మెన్ అండ్ దే ఆర్ మాస్కులైన్. ఎంత అవుట్డేటెడ్ అయిన సబ్జెక్ట్ తీసుకున్నామో కదా, అది కూడా మన ఫస్ట్ ఎపిసోడ్లో. కానీ ప్రతి ఎరాలో మనుషులు వాళ్ళ ప్రాబ్లమ్స్ అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి. సో బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ అండ్ బేబ్స్, మీ చుట్టుముట్టు కాస్త చూడండి, వాళ్ళు చెప్పేది వినండి, మీ అభిప్రాయం చెప్పండి. మీరు మగవాళ్ళ మూలంగా ఎంతగా ఎఫెక్ట్ అయ్యారో చెప్పండి. సో ఇట్స్ టైమ్ ఫర్ రోస్ట్ అండ్ ఫ్రోస్ట్. మీ కమెంట్స్, మీ ఈమెయిల్స్ మా కొత్త దారి చూపించబోతుంది. ఇక మేము మీ కథని దీని ద్వారా చెబుతాం. కన్నిక, నీ దగ్గర డింపుల్ గురించి కొంచెం మాట్లాడాలి. సార్, నేను ముందే చెప్పాను కదా, ఇది మర్డరే. ఎవరు చేసుంటారు? ఎవరు మీ ఆఫీసులో బాంబ్ ప్లాన్ చేశారు? సార్, నాకు దాని గురించి ఏమీ తెలియదు. సార్, నాకేమనిపిస్తుందంటే ఇది డింపుల్ని మాత్రం కాదు, రోస్ట్ అండ్ ఫాస్ట్లో ఉన్న స్టాఫ్లందరినీ టార్గెట్ చేసినట్టుంది. బిల్డింగ్లో బ్లాస్ట్ జరిగిన రోజు డింపుల్ ఆఫీసులోకి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి రావడం నువ్వేమైనా గమనించావా? గుర్తులేదు సార్. ఆ రోజు కొంచెం సేపే ఆఫీస్ తెరుచుంది సార్. మరి అది ఎవరు? ఎవరు అన్నిసార్లు చంపాలనుకున్నది? సార్, నాకు తెలిసినంత వరకు నాకు రింకు మీదే డౌట్గా ఉంది. ఎందుకంటే రీసెంట్గా తనే లేటెస్ట్ అయిన మనిషి. తన గురించి డింపుల్ రోస్ట్ చేసింది. డింపుల్ ఆ ఫేక్ వీడియోలో రింకు హవాలాన్ని చూసి ఎవరో పాయింట్ చేసి మరి చెప్పారు. మేము చెక్ చేసాం. ఆ వీడియోని అప్లోడ్ చేయడానికి మాల్వేర్ను ఉపయోగించారు. కానీ అందులో ఏ ఎవిడెన్స్ లేదు. ఆ వీడియో రింకునే అప్లోడ్ చేసిందా, చేయమందా, ఆ విషయాలు ఏవీ తెలియట్లేదు. ఆలోచించండి, ఇంకెవరైనా అయ్యుంటారా? మేడం హైట్స్ బిల్డింగ్ డెమాలిషన్తో కలిపి రింకు, డింపుల్ యొక్క కాంట్రావర్సీని వాళ్ళు ఉపయోగించుకున్నారు. సార్, ఒక పొలిటీషియన్ ఉన్నారు, సాహిర్ ఖాన్. ఆయన్ని కూడా డింపుల్ రోస్ట్ చేసింది. ట్రిపుల్ డివోర్స్ కి వ్యతిరేకంగా మాట్లాడినందుకు సాహిర్ కి డింపుల్ మీద కోపం ఉంది. ఇంకా ఒక రోజు కొంతమంది రౌడీలు ఇరుపై గురించి ఎవరైనా మాట్లాడితే మీ అందరినీ ప్రాణాలతో వదిలిపెట్టాం. సార్, మేము సాహిర్ కి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. కానీ దానికి విచారణ జరగలేదు. తర్వాత మా అలిగేషన్ తర్వాత సాహిర్ పార్టీలో వాళ్ళ రెప్యుటేషన్ కాపాడుకోవడం కోసం తన్ని పంపించేశారు. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సరే చట్టం చేతి నుండి తప్పించుకోలేం. మీ మనుషుల్ని పంపించి డింపుల్ని బెదిరించారు కదా? అద్భుతం ఆదిల్ సార్. మీరు వేసే నింద ఉంది కదా, అది ఇంకా నిరూపించలేదు. నన్ను ఒక విషయం చెప్పమంటారా? డింపుల్ని అటాక్ చేసింది నేను కాదు, కానీ తను నా పేరు చెడగొడటానికి తనే తన ఆఫీసును అలా చేసుకుంటే ఏమంటారు? మీరు మాట్లాడేది నమ్మలేం. తను చెప్తేనే వింటారా? దాని తర్వాత సోషల్ మీడియా హిట్ అయింది కదా. మీరు ఫ్లాప్ అయిపోయారుగా. డింపుల్ మిమ్మల్ని వదలలేదు. మీ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని బయటికి పంపించేశారు. అందువల్ల మేడం హైట్స్ డెమాలిషింగ్ టైంలో ఆ అమ్మాయిని లేపేశారు కదా. ఆదిల్ గారు, మీరు చెప్పే విషయం నేను ఇప్పుడు ఒప్పుకున్నా కూడా అది మీరు ఎలా నిరూపిస్తారు? మీకేది మంచిదంటే అతి త్వరలో మీరు చేసిన తప్పును ఒప్పుకోండి. మీరు చేసిన తప్పుని కోర్టులో నిరూపించానంటే మీకు ఉరి శిక్షే పడుతుంది. నేను ఊరికే సరదాకే అడిగాను. మీరు అది నిజం అనుకున్నారా ఏంటి? లాకప్లో కూర్చొని ఇటువంటి జోకులేయండి. నేను ఆట ప్రారంభిస్తే లాకప్లో నిందితులు వణికిపోయి ఉచ్చ పొయ్యాల్సిందే. అప్పుడు కలుద్దాంలే. హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాయ్. అమ్మా, ఒక నిమిషం ఇట్రా. అరే అరే, ఏం చేస్తున్నావు? ఇక్కడ బంగారం, నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? నీ దగ్గర సారీ లేదని చెప్పావు కదా, ఇదిగో నీకోసమే. అమ్మా, ఇది నీకు. ఇంకా ఇది నా బంగారం కోసం. అది మాత్రమే కాదు, ఇలా చూడు, నగలు తెచ్చాను చూడు. ఎక్కడి నుంచి దొంగతనం చేసి వచ్చావు? ముందు ఇతని దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో అడగండి. పని చేస్తేనే వస్తుంది, వేరెక్కడి నుంచి వస్తుంది? సంపాదించాను నేను. అలాగా? మరి ఏ పని దొరికింది? ఈ కొనడానికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? అదంతా నీకు చెప్పాలా? నేను ఎలాంటి పని అయినా చేస్తాను. సార్, కమేన్. ఆ జహీర్ ఖాన్ హిస్టరీ చాలా పెద్దది సార్. తన మీద ఎక్స్టార్షన్, ఇంకా మర్డర్స్, ఇలా చాలా కేసులు ఉన్నాయి సార్. వాటి గురించి అతను పాలిటిక్స్లోకి వచ్చాడు సార్. సార్, కమేన్.
సార్ మన డింపుల్ మర్డర్ ని వేరే యాంగిల్లో కూడా ప్రయత్నిస్తున్నాం సార్. వాళ్ళ ఫ్యామిలీలో ఒక విషయం ఉంది, హిస్టరీ డిఫరెంట్ గా ఉంది. మనోజ్ డింపుల్కి స్టెప్ ఫాదర్, ఆ విషయం మనకు తెలుసు. అంతకన్నా ఇంకేంటి? సార్ మనోజ్ ఫస్ట్ వైఫ్, ఆవిడ డెత్ గురించి ఇప్పుడు ఒక విషయం తెలిసింది. 7 సంవత్సరాల ముందు తన కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. సునీతని ఏ వెహికల్ గుద్దిందో ఆ వెహికల్ గురించి ఏం తెలియలేదు, కానీ ఈ యాక్సిడెంట్ ని మర్డర్ అని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ టీం డింపుల్ అమ్మ ఇంకా మనోజ్ వీళ్ళిద్దరి గురించి ఎంక్వైరీ చేశాం. వీళ్ళ మధ్య ఎఫైర్ కూడా ఉంది. మన టీంకి ఏమనిపిస్తుందంటే వీళ్ళిద్దరు మర్డర్ చేశారని. కానీ సార్ ఎలా ప్రూవ్ చేయలేం. మేము ఆ సునీతను అసలు చంపలేదు సార్. చూడండి సార్, నేను 7 సంవత్సరాలకు ముందే చెప్పేశాను. సునీతని బిల్డర్ సంజయ్ చంపేసి నింద నా మీద వేశాడు. ఎందుకు? సార్ అది నేను ఒక మున్సిపల్ ఆఫీసర్. సంజయ్ కదం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి నేను స్టే తెప్పించాను. ఎందుకంటే వాడు ఇల్లీగల్ మెథడ్లోనే పనిచేస్తాడు. ఆ తర్వాత నాకు వాడి మీద అనుమానం ఉంది సార్. డింపుల్ని వాడే చంపుంటాడు అనిపిస్తుంది. అనుమానం ఉండుంటే అప్పుడే చెప్పుండొచ్చుగా. మీ మీద మాకు అనుమానం వచ్చినప్పుడు ఇప్పుడు చెప్తున్నారు, సంజయ్ గురించి చెప్తున్నారు. సార్ అది మీరు రాంగ్ డైరెక్షన్లో పనిచేస్తున్నారు. వెంటనే పని మొదలు పెట్టండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఆలస్యం చేయకండి. సంజయ్ కదం, రండి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. లోపలికి పంపాలని మాకు తొందరగానే ఉంది. డింపుల్ని చంపిన వాడిని. ఏంటి? అవును, ఈ కేసు విషయంలో అంటే డింపుల్ని చంపిన హంతకుని కనిపెట్టడంలో మేము సిద్ధంగా ఉన్నాం. బాగా అర్థమైంది. 7 ఏళ్ల క్రితం మనోజ్ మొదటి భార్య చనిపోయిన విషయం ఉంది కదా, అది డింపుల్ చనిపోయిన తర్వాత బయటకు వచ్చేసింది. వాడు చేసిన హత్యలు నా మీద వేసి వాడు తప్పించుకుందామని చూస్తున్నాడు కదా. మీరేమీ అమాయకులు కాదు కదా, మీరు నేరస్తులు కారా? అనుమానించిన పోలీసు వాళ్ళకి నేర్పాలా ఏంటి? నేరస్తుడు ఏ మూల దాక్కున్నా సరే మేము వాడిని వదిలిపెట్టాం. ఖచ్చితంగా పట్టుకుని తీరుతాం. నాకు ప్రమాదం వచ్చే విధంగా నేను దేన్ని వదిలిపెట్టను. ఒకసారి ఆలోచించండి, మనోజ్ పెళ్ళాన్ని చంపడం వల్ల నాకేంటి లాభం? మనోజ్ తన మొదటి భార్యని చంపిన తర్వాత కూడా తనకి డింపుల్ వాళ్ళ అమ్మ దొరికింది. డింపుల్ మా అందరి వాయిస్. మా దగ్గర నుంచి మా డింపుల్ని విడదీసిన వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. కానీ అప్పుడు డింపుల్ గురించి విషయం బయటకు వచ్చేంత వరకు మేము అరిచి మరీ చెప్తాం. ఇలాంటి వాళ్ళ బెదిరింపులకంతా మేము మా నిజమైన వాయిస్ ని మర్చిపోలేము. You did good. హలో కనిక, నువ్వెలాగున్నామ్మా? నాన్న, మీతో నేను చెప్పాను కదా నాకు మీరు ఫోన్ చెయ్యొద్దు అని. ఎందుకు ఊరికే నంబర్ మార్చి మరి ఏమీ లేదమ్మా. అమ్మా, నువ్వు పాతవన్నీ మర్చిపోమ్మా. నాకు మీతో మాట్లాడడం ఇష్టం లేదు. చివరిగా మా అమ్మ ఎంత కష్టపడి చనిపోయిందో తెలుసు కదా. కానీ నువ్వు నా కూతురు అమ్మా. నాకు అర్థమవుతుందమ్మా. నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ డింపుల్తో తన చావు వల్ల నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావంతే. మీరు సంతోషంగా ఉన్నారా? నేను ఎంత బాధలో ఉన్నా సరే మీ దగ్గరికి నేను రాను. సస్పెక్ట్స్ అందరి ప్రతి యాక్టివిటీని చెక్ చేయండి. రెండో విషయం, ఆ బాంబర్ ఎవరో కనిపెట్టాలి. బాంబ్ చేసిన తర్వాత ఆ బాంబ్ని డింపుల్ ఆఫీస్ వరకు తీసుకొచ్చాడు. ఆ హంతకుడిని చేరుకోవడం కోసం బాంబును తయారు చేయడానికి ఎక్సలెంట్ ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడ దొరుకుతాయో ముందు మనం కనిపెట్టాలి సార్. కానీ అర్థం కాని విషయం ఏంటంటే అవి ఎక్కడి నుంచి అరేంజ్ చేశారనేది. బిల్డింగ్ బ్లాస్ట్ అయిన గురించి ఏమంటున్నారంటే అక్కడ ఉన్నవి ఏమీ కనిపించకుండా లేవని. అయితే ఏదో ఒక ఎక్స్ప్లోజివ్ అక్కడ మిస్ అయింది. కానీ ఆ ఏజెన్సీ వాళ్ళు తమ పేరుని కాపాడుకోవడానికి నిజాన్ని దాస్తున్నారు. ఇలా కూడా జరిగి ఉండొచ్చు. ఆ ఏజెన్సీలోని ఏదో ఒక ఎంప్లాయ్ క్రిమినల్స్తో కనెక్ట్ అయి ఉండొచ్చు. వాడే ఆ డెమాలిషింగ్ని మర్డర్ చేయడానికి ప్లాన్గా మార్చాడు. ఆ ఏజెన్సీలో చాలా మంది వర్కర్స్ ఉన్నారు సార్. అందరినీ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ రోజు ఆ డెమాలిషన్ జరిగిందో ఆ రోజు ఎలక్ట్రిసిటీ ఆ ఏరియాలో ఆపారు. అందువల్ల సీసీటీవీ ఆఫ్లో ఉంది. అంతకు ముందు అంటే అప్పటి వరకు ఆన్లోనేగా ఉండుంటుంది. ఒక పని చేయండి, ఏ రోజు నుంచి మేడం హైట్స్లో బాంబ్స్ ఫిక్స్ చేయడం ప్రారంభించారో ఆ రోజు నుంచి డెమాలిషన్ వరకు సీసీటీవీ ఫుటేజ్ పట్టుకోండి. డింపుల్ గురించి రాహుల్తో నేను కనుక్కుంటా. వాడికి ఏదైనా తెలియచ్చు కదా. డింపుల్ గురించి వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. సార్, ఎలా డింపుల్ తన తండ్రి స్థానంలో మా ఫాదర్ని అంగీకరించకుండా ఉందో అదే విధంగా డింపుల్ వాళ్ళ అమ్మగారిని నా అమ్మగారుగా ఊహించలేకపోతే. బేసికలీ నువ్వు డింపుల్ మనోజ్కి సరితకి వ్యతిరేకంగా ఉన్నారు. అవును. ఏదైనా ఒక పాయింట్లో నీకు అలా అనిపించిందా? మీ ఫాదర్ డింపుల్ వాళ్ళ అమ్మ సరితని పెళ్లి చేసుకోవడం కోసం మీ అమ్మని చంపుంటాడని? పోలీసు వాళ్ళు అనుమాన పడినప్పుడు నాకు ఎంతో షాకింగ్గా అనిపించింది, కానీ నేను నమ్మలేకపోయాను. మరి డింపుల్
డింపుల్ దాని గురించి ఏమనుకుంది? ఐ డోంట్ నో సార్, డింపుల్కి మరి ఎలా అనిపించిందో, కానీ మా పేరెంట్స్ పెళ్ళి జరిగిన తర్వాత మా ఒకరికొకరు అసలు సెట్ అవ్వలేదు. సారీ డింపుల్, అది నాన్నతో మాత్రం చెప్పకు నేను స్మోక్ చేస్తున్నట్టు. నేను నీతో మాట్లాడటం కూడా లేదు. అంటే ఒకవేళ నువ్వు మీ అమ్మ దగ్గర చెప్పినా, మీ అమ్మ అలాగే మా నాన్న దగ్గర చెప్పినా, యు నో వాట్ ఐ మీన్ రైట్? డో వరీ, మానేయటానికి ట్రై చేయి. నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ముందంతా నేను కొట్టేవాడిని కాదు, బట్ అమ్మ వెళ్ళిపోయిన తర్వాతే. అరే హే, ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య కొద్దిగా అండర్స్టాండింగ్ వచ్చింది. ఎవరు తనని చంపుంటారు? నాకు అసలు ఎవరు తట్టడం లేదు సార్. సార్ నేను మీకు ముందే చెప్పాను కదా, మా నుంచి ఎక్స్ప్లోజివ్ ఏమీ కనిపించకుండా పోలేదు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. మేడం హైట్స్ పేలుడు వెనుకున్న కారణం తెలుసుకోవడం కోసం మీ సైట్కి సంబంధించిన ఫుటేజ్ చూడడం మాకు చాలా ముఖ్యం సార్. నేను మీకు ఫుటేజెస్ అన్నీ ఇస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. చూడు, పోలీసులు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు అసలు ఏమీ తినలేదు. తిను. ఇప్పుడు మీరు చేత్తో పెడుతున్న తిండి కూడా నాకు తినబుద్దేయడం లేదు. నువ్వు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? రాహుల్కి ఎప్పుడైతే నీ మీద సందేహం వచ్చిందో ఆ క్షణం నుంచే మీ మీద ఉన్న నమ్మకం నాకు పూర్తిగా పోయింది. తన ఫోటో చూస్తున్నారు కదా, ఎవరికీ తెలియకుండా మీరు నా కూతురు మీద కన్ను వేశారు కదా. అసలు నువ్వు ఇలా ఎలా ఆలోచిస్తావు? అదేంటో ముందు నీ కొడుకునెళ్ళి అడుగు. నేను చెప్పింది నిజమే కదా. ఒక మనిషికి ఆశ ఎక్కువైతే వాడుకు రాక్షసుల్లా మారిపోవడం అంతే నిజమేనమాట. నువ్వు చేసింది కరెక్ట్ కాదు. అయితే నువ్వు అమ్మ విషయంలో చేసింది కరెక్టేనేట్రా? ఇది ఫేక్లా అనిపించట్లేదు, చూడటానికి రియల్గా ఉంది. ఏ ఒక్కటి ఎక్కడా బ్లాస్ట్ కాలేదు. 2:30 కల్లా అది పడిపోయింది. కరెక్ట్గా 2:30. చూడండి, ఈ డెమాలిషన్లో నా కోసం ఒక పాట రాయండి. నన్ను నమ్మండి, సూపర్గా వర్కౌట్ అవుతుంది. హలో, వాట్? ఓకే, వస్తున్నాను. ఏమైంది సార్? పూర్వీనగర్లో రాహుల్ శవం దొరికింది. రాహుల్, సార్ నేను మీకు ముందే చెప్పాను కదా, ఆ బిల్డర్ సంజయ్ని తీసి లోపలేయమని. కానీ మీరు నేను చెప్పింది అసలు పట్టించుకోలేదు. డింపిల్ని చంపింది కూడా వాడే, అలాగే ఇప్పుడు రాహుల్ని కూడా చంపింది వాడే సార్. క్రైమ్ సీన్లో ఈ 2 ఫోన్లు దొరికాయి. ఇందులో ఒక ఫోన్ రాహుల్ది, దాంతో ఇది దొరికింది. వాడి దగ్గర ఒక ఫోనే ఉంది సార్. మరి ఈ ఫోన్ ఎవరిది? అంటే రాహుల్ విషయంలో ఎలా ఇలా అంతా జరిగింది అంటే, సరే నేను వెంటనే వస్తాను. వస్తున్నాను. అమ్మా కనిక, నేను చెప్పేది కొంచెం వినమ్మా. చూడమ్మా, ఇలా నన్ను ఇగ్నోర్ చేయి. చూడండి నాన్న, నేను ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాను, ఇంకా ఇబ్బంది పెట్టకండి. అది కాదమ్మా, నేను చెప్పేది విను. నాతో కొంచెం ఇంటికి రా, చెప్పేది విను. నన్ను హెరాస్ చేయడానికి ట్రై చేయకు చెప్తున్నా. ఇంకోసారి ఇలా చేస్తే పోలీసులు కంప్లైంట్ చేస్తాను. కనిక, బయలుదేరండి. సార్, ఇది రాహుల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం రాహుల్ మెడ్ని ఏదో బలమైన ఆయుధంతో సెలెక్ట్ చేశారు సార్. హత్య 2 రోజుల క్రితం 12వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య జరిగింది. అలాగే సార్, రాహుల్ ఫింగర్ నెయిల్స్లో స్కిన్ టిష్యూస్ దొరికాయి. బహుశా రాహుల్ తప్పించుకోవడానికి కిల్లర్తో పెనుగులో ఉండొచ్చు అనిపిస్తోంది. అతన్ని గట్టిగా పట్టుకుని ఉండొచ్చు. ఆ కారణంగా కిల్లర్ స్కిన్ టిష్యూస్ తన నెయిల్స్లోకి ఆ వచ్చాయి. టిష్యూస్ ని వెంటనే DNA టెస్ట్కి పంపించు. అలాగే అనుమానితులకి రాహుల్ డింపుల్ తెలుసుంటే వాళ్ళందరి DNA చెక్ చేయండి. ఇక 12వ తారీఖు రాహుల్ ఎవరితో ఎక్కడున్నాడో చూడండి. అలాగే రాహుల్ దగ్గర ఇంకో మొబైల్ దొరికింది కదా, దాని గురించి కనుక్కున్నారా? సార్, ఫోన్ లో ఫేక్ ఐడితో సిమ్ కొన్నారు సార్. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే ఆ ఫోన్ నుంచి చాలా కాల్స్ అనేవి వచ్చాయి సార్. ఎవరు వాడికి కాల్ చేసింది? వాళ్ళకి రాహుల్కి కనెక్షన్ ఏంటి? ఆ నెంబర్ సీరియల్ నుంచి ఇంకొక నెంబర్ దొరికింది. అతని పేరు మనీష్. చూడండి సార్, రాహుల్ ఎప్పుడు మర్డర్ చేశారో అప్పుడే తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇతను ఇంతకు ముందు ఎక్కడో నేను చూశాను సార్. ఒక్క నిమిషం.
అవును సార్, ఇతను సేఫ్ అండ్ క్యూర్ వర్కర్ సార్. డెమాలిషన్ జరగడానికి ముందు మేడం హైట్స్ బిల్డింగ్లో బాంబులు పెట్టడానికి వెళ్ళాడు. అప్పుడు ఇతను అక్కడే ఉన్నాడు, అక్కడే పనిచేస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్లో ఇతను చూశాను. ఒక్క నిమిషం సార్, చూడండి సార్. ఇంతసేపటి నుంచి ఆ ఎక్స్ప్లోసివ్ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందని అడుగుతున్నాం కదా. మన అనుమానం కరెక్టే. రాహుల్ దగ్గర ఇంకో మొబైల్ ఉంది, అందులోనే అటువంటి కాంటాక్ట్ నెంబర్ వచ్చింది. సేఫ్ అండ్ క్యూర్ ఏజెన్సీ యొక్క ఎంప్లాయ్. సార్ ఆ బాంబు పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా దీనికి హెల్ప్ చేసి ఉంటారు. ఈ టిష్యూస్ని వెంటనే డిఎన్ఏతో మ్యాచ్ చేయండి. ఓకే సార్. మనం ఈ మనిషిని వెళ్ళి కలిసి వద్దాం, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడదాం, వాడికి రాహుల్కి కనెక్షన్ ఏదో తెలుసుకుందాం. సార్, మనిషి ఎక్కడున్నాడో మాకు తెలియదు. వాడెక్కడున్నాడా అని మేమే టెన్షన్లో ఉన్నాం. 2 రోజులుగా వాడు ఇంటికే రాలేదు. ఇంటికి వాడు రాడు, ఎందుకంటే ఒకడిని వాడు చంపాడు. రాహుల్ అనే ఒకడిని చంపి వీడు ఎస్కేప్ అయ్యాడు. లేదు, వాడలా చేసుండడు. ఈ మనిషికి రాహుల్ ఎలా తెలుసు? నాకు ఏ రాహుల్ తెలీదు సార్. ఇతనెవరు? రోస్డ్ అండ్ ఫ్రోజ్డ్ ఛానల్ డింపుల్ వాళ్ళ అన్నయ్య. చాలా సందేహాలు ఉన్నాయి. డింపుల్ ని చంపిన దాంట్లో మనీష్ మేడం హైట్స్ కి ఎక్స్ప్లోజివ్స్ తీసుకొచ్చాడు. ఎక్కడ దాచాడు? లేదు సార్, వాడు అలాంటి వస్తువులు ఏవి ఇంటికి తీసుకురాలేదు. సార్, ఈ పోస్టర్ సార్, మనీష్ తన ఫ్యాన్. మేము రాహుల్ రూమ్ని సెర్చ్ చేయాలి. ఈ ల్యాప్టాప్ రాహుల్దా? అవును సార్, మనీష్ భార్య ఏం చెప్తుందంటే మనీష్ రింకుకి చాలా పెద్ద ఫ్యాన్ అని, అలాగే మనీష్ భార్య కూడా డింపుల్కి ఫ్యానే. కానీ అది మనీష్కి మాత్రం ఇష్టం లేదు. రింకుకి సాధారణమైన ఫ్యాన్ ఇలాంటి పని చేసి ఉంటాడా? కానీ సార్, డింపుల్ మార్ఫ్డ్ ఫొటోస్ అన్నీ కూడా వైరల్ చేయడానికి కారణం రింకు అని అంటున్నారు. అది సాలిడ్ ఎవిడెన్స్ అని చెప్పలేం. ఆ వీడియోని మనం ఎలా నిరూపించగలం రింకునే అప్లోడ్ చేసిందని? ఆ రింకు కూడా మన ప్రైమ్ సస్పెక్ట్ సార్. బహుశా రింకుకి మనీష్కి కనెక్షన్ ఉండే అవకాశం ఉంది సార్. కానీ నాకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. మనీష్ కూడా అందులో ఒకడు అయి ఉంటాడు, కానీ నాకు వాడి గురించి ఏ తెలీదు. మరి డింపుల్ ఫేక్ వీడియో, దానికి మీకు సంబంధం లేదా? వాళ్ళు నీ ఫ్యాన్సే కదా, వాళ్లే కదా ఇదంతా చేసింది కూడా. తిన నీ ఫ్యానే కదా, అందులో స్పష్టంగా తెలుస్తుంది. తానే కూడా చెప్పింది కూడా. నేనే దొరికేనా? వచ్చినప్పటి నుంచి నిందలు వేస్తూనే ఉన్నారు. చూడు. ఏంటి చూడాలి? హా, ఇక మీతో నా లాయరే మాట్లాడతారు. ఏదో మర్యాదిస్తే మరీ ఎక్కువగా చేస్తున్నారు. డింపుల్ ఛానల్ మనుషులు మీకు మామూలు ఇచ్చారా? సార్, కమేన్. సార్, మనీష్కి ఉద్యోగం లేక కష్టాలు పడ్డాడు. మన సైబర్ టీం వాళ్ళు రాహుల్ ఇంటర్నెట్ సర్చెస్లో కొన్ని షాకింగ్ విషయాలు డిస్కవర్ చేశారు. చూడండి సార్. రాహుల్ ల్యాప్టాప్లో వర్కర్స్ హిస్టరీయా? అవును సార్. తను చూసే సైట్స్ ఎలాంటివంటే బాంబు ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా అసెంబుల్ చేయాలనేవి, ముఖ్యంగా డెక్సలాన్ బాంబ్స్. రాహుల్ బాంబ్ చేయడం ఎందుకు నేర్చుకున్నాడు? అంటే డింపుల్ హత్యలో రాహుల్ ఇన్వాల్వ్డా? ఒకటి క్లియర్ సార్, బాంబుకు కావాల్సిన పేలుడు పదార్థాలు మనీషే ఏర్పాటు చేసి ఉంటాడు సార్. తను ఇప్పుడు కనపడడం లేదు. మనీష్ ఈ గేమ్కి చిన్న ఎలిమెంటే. ఒరిజినల్ గేమరు వేరెవరో. వీడి మీద ట్రైల్ వేసి రాహుల్ని చంపేసి మనీష్ని పారిపోయేలా చేశాడు. అమ్మా నాన్న, నాన్న, ఏంటమ్మా, నన్ను ఎందుకు అర్జెంట్గా రమ్మన్నా? నాన్న, ముందు ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరండి. పోలీసు వాళ్ళు నా డిఎన్ఏ తీశారు. ఇయన్నేనా? మీకు అన్ని నేను తర్వాత చెప్తాను. ముందు బయలుదేరండి, త్వరగా బండి తేండి. సరేమ్మా, ఎక్కు ఎక్కు. నాన్న, ఏంటమ్మా? నేను పారిపోతాను, వదలండి. సరిగా. రాహుల్ పేరెంట్సే మాకు ఈ విషయం చెప్పారు. రాహుల్ని చివరగా నీతోనే చూశారని. అప్పటి నుంచే నువ్వు మా సస్పెక్ట్వి. ఎప్పుడైతే మాకు డిఎన్ఏ టెస్ట్ దొరికిందో నువ్వు పారిపోవాలనుకుంటున్నావా? చెప్పు, ఎందుకు ఇలా చేసావు? కనిక, హఠాత్తుగా ఈరోజు నీకేమైంది? ముందంతా బాగా రాస్తావు, ఇప్పుడు ఎందుకో ఇలా? డింపుల్, స్క్రిప్ట్లో నేను ఏ చేంజెస్ చేయను. ఇందులో ఏం రాశానో అదే నువ్వు మాట్లాడాలి. కనిక, ఏం నాతో ఎలా మాట్లాడుతున్నావు?
బాగుంటే బాగుంది అని పొగుడుతాను, కానీ ఇప్పుడేం బాలేదు కదా. దారుణమైన కంటెంట్ గా ఉంది. ఇలా చేస్తే మన ఛానల్ ఎవరు చూడరు. నువ్వే చూస్తూ ఉండు. డింపుల్, నువ్వు ఒక విషయాన్ని మర్చిపోకు, ఇది నా స్క్రిప్టే కదా. పొగడుతో ఎక్కువగా ఊగకు, సరేనా? ఒక విషయం గుర్తుంచుకో, నేను ఇంప్రూవైజ్ చేయలేదంటే ఒక్క వీడియో కూడా లైక్స్ వచ్చుండవు. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానో అదే నువ్వు రాయాలి. ఇలాంటి వేస్ట్ విషయాలు నేను మాట్లాడను. నాకు నచ్చితేనే నేను చెప్తాను. విషయాలు నా చేయి దాటిపోయాయి. డింపుల్ని నేను రీప్లేస్ చేశానంటే నా ఛానల్ నష్టమైపోతుంది. కానీ డింపుల్ చనిపోయిందంటే నా ఛానల్కి సింపతి ఉంటుంది. ఈ భాగం ఇందులో ఉందా? హా, రాహుల్ వాడు నా వెనకే తిరిగేవాడు. This time I'm dead serious. నేను వాడిని యూజ్ చేసుకున్నాను. వాడి ల్యాప్టాప్స్ నుంచే నేను బాంబ్స్ గురించి రీసెర్చ్ చేశాను. అప్పుడప్పుడు డింపుల్ గురించి చాలా విషయాలు వాడితో చెప్పాను. వాడు నన్ను భయంకరంగా ప్రేమించాడు. డింపుల్ని చంపడానికి సిద్ధమయ్యాడు. మరి మనీష్ వాడేగా ఈ బాంబ్స్ అని రెడీ చేశాడు. వాడి సహాయంతోనే మీరు బాంబ్స్ ని రెడీ చేశారు. మనీష్ నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్. వాడు అదే చాల్లోనే ఉండేవాడు. మేడం హెడ్ బిల్డర్ వాడి చోటును కూడా లాక్కొన్నారు. వాడి పరిస్థితి దారుణంగా ఉండేది. వాడు సేఫ్ అండ్ క్యూర్ ఏజెన్సీలో ఒక నార్మల్ ఉద్యోగం చేసుకునేవాడు. అంతే, అది నేను అడ్వాంటేజ్గా తీసుకున్నాను. ఈ మనీష్కి రింకుకి కనెక్షన్ ఏంటి? డింపుల్ మార్ఫ్ పిక్చర్స్ ఎవరు రెడీ చేసింది? దాని గురించి నాకు ఐడియానే లేదు. రింకు అండ్ మనీష్కి అసలు కనెక్షనే లేదు. మా ప్లాన్ క్లియర్గా ఉండింది. మేడం హైట్స్ డెమాలిష్ అయ్యేటప్పుడు మేము ఆఫీస్లో బాంబ్లెస్ చేద్దాం అనుకున్నాం. అంటే నువ్వు కావాలనే ఆ రోజున డింపుల్ని ఆఫీస్కి పిలిచావు. అక్కడ మీరు ఆల్రెడీ బాంబ్ని యాక్టివేట్ చేశారు. నువ్వు రాహుల్ని ఫినిష్ చేసావు, ఓకే. మరి మనీష్ ఏడి? నేను ముందు రాహుల్నే రమ్మని చెప్పాను. నేనే వాడితో చెప్పాను, మనిషి ఒకవేళ ఇరుక్కుంటే మనం అందరం కూడా ఇరుక్కుంటామని. ఏంటి? అంటే నువ్వు మనీష్ని కూడా? నేను బాగా ఇరుక్కున్నాను. ఏమైంది మనీష్? అందరికీ తెలిసిపోయింది. మనీష్ నీకేమైనా పిచ్చి కిందా? అందరికీ తెలిసిపోయింది. సరే, ఇప్పుడు వీడి పని అయిపోయింది. మనీష్ శవం అక్కడ ఉంది. సార్, తన జెలసీ వల్లే అప్పుడే ఒక ప్లాన్ చేశాడు కూడా. 2 కుటుంబాలు నాశనం అయిపోయాయి. కనిక చెప్పింది వింటుంటే తను ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నా సార్. తనే చేసిందంటారా? ఎందుకంటే కన్నిక లాంటి వాళ్ళు తమ ముఖానికి అందమైన మాస్క్ వేసుకున్నారు. డింపుల్ లాంటి బాగా చదువుకున్న వాళ్ళని చాలా అలర్ట్గా ఉన్నాం అనుకొని తప్పు చేసేస్తున్నారు. వీళ్ళందరూ అసూయకి బలైపోతున్నారు.